ఏంటి నేర్పిస్తున్నావు నువ్వు షాపింగ్కి వెళ్ళాలంటే? షాపింగ్ లేవు ఏం లేవు. ఈ రోజు మేము ఏం చేస్తున్నాం తెలుసా? ఏం చేస్తున్నాం తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఆడికి మొన్న బర్త్డేకి వచ్చిన క్యాష్ ఉంది కదా, ప్యాంట్ జేబులో ఉండిపోయి సర్లే తీసి ఇచ్చాను అనమాట. ఆడెళ్ళి అందులో వేసుకున్నాడు. అంతకు ముందు ఇది పాత ఒకటి ఉంది, ఇది కూడా అది ఎప్పటి నుంచో లాక్డౌన్ బిఫోర్ నుంచి ఇది యూజ్ చేస్తున్నాం కదా, అది కూడా ఎప్పుడు అమ్మ రూమ్ లో ఉంటది కదా, మొత్తం 3 కలెక్ట్ చేశా. ఇప్పుడు నువ్వు షాపింగ్ అంటే ఏంటి? ఓవర్ యాక్షన్ చేయకుండా పద అయ్యాన్ని లోపల పెట్టి. అంత లేదు అయాన్స్, ఇది ఏం చేయాలి? షూర్? నో నో. అయాన్స్, నీ పిగ్గీ బ్యాంక్ లో ఎంత డబ్బులు ఉన్నాయి? క్యాష్ కావాలా, కారణాలు కావాలా? ఇన్ని ఉన్నాయి. డాడీ పిగ్గా? ఎన్ని రోజులు కరెక్ట్ గా చెప్పావురా? అయాన్స్ పిగ్ కాదు కాదు, మమ్మీ పిగ్ చెప్పు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. వస్తున్నా ఉండండి. సరే ఇది ఏం చేద్దాం? వస్తున్నా. సో ఎక్సైటెడ్, కమ్ మమ్మీ చెప్పు. ఇవి బ్రేక్ చేయకూడదు. చెప్పు డాడీ. నో, వి షుడ్ నాట్ బ్రేక్ ఇట్. బ్రేక్ ఇట్ చెయ్యాలి. వద్దు. చెయ్యాలి. వద్దు. సరే ఫస్ట్ ఏది బ్రేక్ చేద్దాం? సిద్ధు ఎందుకు సిద్ధు ఎన్ని రోజుల నుంచో పోగు చేస్తున్న డబ్బులు ఇప్పుడు బ్రేక్ చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వేంటి షాపింగ్ వెళ్తాను కదా, అయితే ఈ డబ్బులతో నాకెందుకు షాపింగ్? ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది కాయిన్స్ అన్ని లెక్క పెడతావా? లెక్క పెడతావా? ఇవి బ్రేక్ చేసి ఇందులో ఎన్ని డబ్బులు ఉన్నాయో కౌంట్ చేద్దాం. దాని తర్వాత ఇవి ఏం చేయాలో నేను చెప్తా. ఇది బ్రేక్ చేయనా? బ్రేక్ చేయాలా? బ్రేక్ చేయాలి. ఇద్దరం బ్రేక్ చేద్దాం. పట్టుకో. 1 2 3 బ్రేక్ ఇట్. నోట్ ఏంటి అనుకున్నావు? ఇది షూటింగ్ పర్పస్ 500 నోట్. ఇది తీసుకెళ్ళి ఇందులో ఎందుకు వేసావు? ఇంకేందో ఏమేమి పోసావు ఇందులో? చాలా ఉన్నాయి ఇంకా దాచాం. ఇది 200 నోట్. ఇది కూడా ఫేక్. ఇది కూడా షూటింగ్ పర్పస్ నోటు. ఎలా వేసావో నాకు అర్థం కాలే. ఇలా అనుకుని నేను ఎండిపోయినా అనుకున్నా. ఎన్నేసావా యాక్షన్ నువ్వు అలాంటివి? నువ్వే వేసి ఉంటావు. ఓవర్ యాక్షన్ చేయి. నేను ఎందుకు వేస్తాను? మరి నేను ఎందుకు వేస్తాను? ఆడే వేసి ఉంటాడు. ఇంకొకటి అయాన్స్ కమ్. యాక్చువల్లీ ఇది పాత డిబ్బి అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అప్పుడు వాళ్ళ ఊర్లో కొన్నా. యాక్చువల్గా ఇది ఏంటంటే మట్టి కొండలు అవన్నీ అక్కడే దొరుకుతూ ఉంటాయి అనమాట. కాకపోతే దీనికి ఒక స్టోరీ ఉంది. ఇప్పుడు ఆ స్టోరీ ఎందుకు? యాక్చువల్ గా ఇందులో మా అక్క అప్పుడు జాబ్ చేసేటప్పుడు తన ఫస్ట్ శాలరీలో 20 రూపీస్ నోట్స్ ఇచ్చింది. ఒక 18 years 19 years బ్యాక్ కూడా ఇందులో ఉంటాయి. ఎందుకంటే అప్పుడు మాకు ఇచ్చిన డబ్బులన్నీ ఇందులో వేసుకున్నాను అనమాట. అప్పుడు అంటే మధ్యలో ఖర్చు పెట్టకుండా ఉండడం, అంటే అది జ్ఞాపకంగా తను ఇచ్చిన ఫస్ట్ శాలరీ ఇది కాబట్టి అవి ఇందులో కొన్ని వేసాను అనమాట. సో ఇప్పుడు బ్రేక్ చేస్తున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. వెళ్దాం, చెప్పాలి కదా. పట్టుకో. నిజంగా పాతది. గోల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు, అందుకని ఎంతన్నా మట్టికొండ మట్టికొండే. ఇవి అప్పటివి. ఈ తర్వాత ఇవి అప్పుడు నాకు తెలిసి లక్ష్మీదేవి ఏమన్నా వేసారా ఇందులో? యాక్చువల్లీ ఆర్డర్ లో కూడా ఉంటాయి తెలుసా ఇవి. మీరే మాట్లాడండి. అందులో కూడా సరే రెండో డిబ్బి కూడా ఏమైనా కూడా నీకు భలే థాట్ వచ్చింది కదా. నేను షాపింగ్ అనగానే ఈ డబ్బులన్నీ తీసి నా కోసం ఖర్చు పెట్టాలి అంత లేదు. ఈ డబ్బులన్నీ పోగు చేసి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, చిట్టి లెక్కదే ఉన్నదప్ప ఏముంటది అయిపోతుంది. మనకి మనుషులు ముఖ్యం. బాబా టెంపుల్లో కానీ ఎక్కడన్నా అన్నదానంకి నేను ఇది చేస్తా. క్రియేటర్ అన్న గౌరవం కూడా లేకుండా ఎలా ఇన్సల్ట్ చేస్తున్నారు. నొక్కుతుంది ఖచ్చితంగా ఉంచండి ప్రశాంత్ గారు, ఎందుకంటే సిద్ధు గురించి తెలియాలి. ఏంటి తెలిసేది? కాసేపు సరే
పేషెన్సీ ఉంది, నీకు పేషెన్సీ లేదు. ఎంతసేపు పేషెన్సీ? కిందేమో మట్టి కుండ పగల కొట్టాం కదా. ఎవడ పగల కొట్టమన్నాడు సార్? నేను చెప్పాను నేను పగల కొట్ట. సరే లెక్క పెట్టావు కదా, ఎంత వచ్చింది చెప్పి మర్చిపోయావా? మళ్ళీ మొదటి నుంచి లెక్క పెట్టినా. 18,050 30 18,804 పావలా కూడా ఉందన్నమాట దీంట్లో. 18,804 కాదు 18,800 చెప్పురా. షాపింగ్ అని చెప్పి ఇంతేనండి. 18,834 పావలా. సో ఈ డబ్బులన్నీ ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటున్నానంటే, ఎగ్జాక్ట్ ఆ డబ్బులు ఏదైతే ఉందో అది సాయిబాబా గుడిలో జరిగే అన్నదానానికి ఇచ్చేసి ఈ మనీతో ఏదైనా ఒకటి పర్చేస్ చేయమని చెప్పి సిద్ధుకి ఛాలెంజ్ ఇచ్చాను. బట్ ఇప్పుడు ఈ డబ్బులు అయితే నీట్ గా ప్యాక్ చేసేసి దాసేస్తా. మీరు ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్లి పర్చేస్ చేయడం ఏం చేస్తాడు ఏంటి అనేది అప్పుడు ఆ బ్లాగ్ చేసినప్పుడు నేను మీకు చూపించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇదైతే చాలా క్రేజీగా అనిపించింది ఈ బ్లాగ్ నాకు. బట్ షాపింగ్ అని అనుకున్నాను కానీ దానికంటే అదిరిపోయే బ్లాగ్ ఇచ్చినందుకు వెరీ బ్యాడ్ బాయ్. థ్యాంక్ యూ. భరించి మరి పేషెన్సీ అన్న తొక్క తోట